We can start, sir. Sir, you are on mute. అందరికి నమస్కారాలు. జిఎస్టీ జన్ కండక్ట్ చేస్తున్న ఈ ఇన్వాయిస్ వెబినార్ కి అందరికీ స్వాగతం. ఇవాళ మనం వెబినార్ లో ముఖ్యంగా తెలుసుకోబోతున్నది ఈ ఇన్వాయిస్ ఎందుకు చేయబడుతుంది, ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది, ఈ ఇన్వాయిస్ ఎలా చేయవలనో దాని విధి విధానాలు, ఏ మార్గంలో మనం ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి, అవన్నీ మనం ఇవాళ వెబినార్ లో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఇన్వాయిస్ ప్రాముఖ్యత ఒక 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అది ఎవరికి అప్లికబుల్ అవుతుంది, జిఎస్టీ యాక్ట్ లో ఎక్కడ పొందుపరిచింది, దాని లీగల్ అప్లికేషన్స్ ఏంటి, అది జనరేట్ చేయాలంటే ఎలా జనరేట్ చేయాలి, గవర్నమెంట్ పోర్టల్కే వెళ్ళి జనరేట్ చేయాలా లేదా ఎక్సెల్ ఏపీఐ వేరే అనుసంధానం చేసుకుని జనరేట్ చేయవచ్చునా, ఈ విషయాలన్నీ వాటి వెబినార్ లో మనం తెలుసుకుంటాం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ముఖ్యంగా చాట్ బాక్స్ లో మీ మెసేజ్ వేయండి. సెషన్ మధ్యలో మ్యూట్ చేయబడతారు, మీరు సెషన్ చివరిలో అన్మ్యూట్ చేసుకొని మీ క్వశ్చన్ కూడా అడగవచ్చు. అండ్ సెషన్ లో మనం డెమో కూడా ఇస్తాము, ఎలా ఈ ఇన్వాయిస్ చేస్తాము. ఒకటి ఎక్సెల్, ఇంకొకటి ఏపీఐ మాధ్యమం ద్వారా, జిఎస్టీ జన్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ ద్వారా. ఒకవేళ టాలీ యూజర్స్ అయితే టాలీ ERP 9 కానీ 7.2 or 8.1 పాత వర్షన్ ఆఫ్ టాలీ సాఫ్ట్వేర్ ఉంటే దాని నుంచి ఎలా ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు అన్నది ఇవాళ సెషన్ యొక్క ముఖ్య అంశాలు. ముందుగా జిఎస్టీ జెన్ గురించి. జిఎస్టీ జెన్ ఒక ఏఎస్పి జిఎస్పి అంటే, ఏఎస్పి అంటే అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్, జిఎస్పి అంటే జిఎస్టి సువిధా ప్రొవైడర్. జిఎస్టిఎన్ ద్వారా అప్రూవ్ చేయబడిన జిఎస్టి సాఫ్ట్వేర్ ఇది. జిఎస్టీ జెన్ మోస్ట్ జిటర్ రైల్ ఫైలింగ్ సాఫ్ట్వేర్స్ అంటే మనకు GSTR1 3B, ముఖ్యంగా మనం ఫైల్ చేసేది GSTR1 3B, GSTR9 9C. ఈ రిటర్న్స్ ఫైల్ చేయడానికి చాలా మంది వాడతారు. అంతేకాకుండా మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ రికన్సిలేషన్స్, GSTR2B పర్చేజ్ రిజిస్టర్స్, ఫైల్ అయిన GSTR1 అక్కడున్న సేల్స్ రిజిస్టర్, మనం ఫైల్ చేసిన ఈ ఇన్వాయిస్ దానికి అనుసంధానమైన సేల్స్ రిజిస్టర్, ఇలా వేరే వేరే రికన్సిలేషన్స్ అన్ని జిఎస్టీ జెన్ సాఫ్ట్వేర్ లో ఉంది. అదే కాకుండా వేరే యూటిలిటీస్ మనకు రెగ్యులర్ గా కావాల్సినవి, ముఖ్యంగా జిఎస్టీ జేసన్ నుంచి, జిఎస్టీఎన్ పోర్టల్ నుంచి వచ్చిన జేసన్ నుంచి ఆటోమేటిక్ గా ఎక్సెల్ కన్వర్ట్ చేయడము, లేదా నా దగ్గర 10-15 రిటర్న్లు ఉన్నాయి, కొన్ని నిల్ రిటర్న్స్ ఉన్నాయి, ఒక క్లిక్ మాధ్యమం ద్వారా అన్ని రిటర్న్స్ ఎలా ఫైల్ చేయొచ్చు, ఇలా వేరియస్ యూటిలిటీస్ ఉన్నాయి. జిఎస్టీ జెన్ కస్టమర్ బేస్ చూస్తే 30,000 కస్టమర్లు ఉన్నారు, లక్షల కొద్ది రిపోర్ట్స్ డౌన్లోడ్ చేస్తుంటారు, ప్రతిరోజు మిలియన్ల ఈ ఇన్వాయిస్ జరుగుతూ ఉంటుంది. బ్రాడ్ గా చెప్పాలంటే జిఎస్టీ జెన్ ఒక లిస్టెడ్ కంపెనీ అయినా ఉండొచ్చు, ఒక స్మాల్ షాప్ అయినా ఉండొచ్చు, అందరికీ యూస్ఫుల్ సాఫ్ట్వేర్, ముఖ్యంగా ఫినాన్స్ ప్రొఫెషనల్ కు. ఎందుకంటే ఇందులోంచి వచ్చే రిపోర్ట్స్ అన్ని ఎక్సెల్ మాధ్యమంలో ఉంటాయి. అండ్ మన ఫినాన్స్ ప్రొఫెషనల్స్ కు ఎక్సెల్ చాలా సులువుగా అర్థమవుతుంది. అందుకే చాలా మంది జిఎస్టీ జెన్ బాగా యూజ్ చేస్తారు. ఇందులో వచ్చే రిపోర్ట్స్ అన్ని సులభంగా అర్థం చేసుకునే విధంగా ఉంటాయి. ఇవాటి మన చర్చనీయాంశం ఈ ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్ వెళ్తే ముఖ్యంగా దాని లీగల్ ప్రావిజన్స్ ఏంటి, ఈ ఇన్వాయిస్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది అన్నది తెలుసుకుందాం. ఈ ఇన్వాయిస్ ఇప్పుడు మనం వింటున్నది 1 ఆగస్ట్ 2023 నుంచి 5 కోట్లు పైబడిన టర్నోవర్, 5 కోట్లు పైబడిన వారికి ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవుతుంది అని విన్నాము. అంటే టర్నోవర్ ఒక జిఎస్టీ నెంబర్ ప్రకారం చూడాలా,
ఆర్ పాన్ ప్రకారం చూడాలా మొదలు. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయము, ఇది జిఎస్టి వైజ్ కాదు. ఒక పాన్ లో 3 జిఎస్టి నెంబర్లు ఉంటే ఆ 3 జిఎస్టి నెంబర్లు కలిపి 5 కోట్లు పైబడితే వారు 1 ఆగస్ట్ 2023 నుంచి ఈ ఇన్వాయిస్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఈ ఇన్వాయిస్ 10 కోట్లు పైబడిన వారు పోయిన సంవత్సరం స్టార్ట్ చేశారు అక్టోబర్ 22లో. స్టార్టింగ్ 500 కోట్లు పైబడిన వారు అక్టోబర్ 20, కరెక్ట్ గా ఇప్పుడు చెప్పాలంటే ఇది ఇంప్లిమెంట్ అయ్యే 3 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేస్తున్నారు. అంటే ఈ ఇన్వాయిస్ స్టెబిలైజ్ అయింది. గవర్నమెంట్ వారు 500 కోట్ల టర్న్ ఓవర్, అలా మెల్లగా 500, 100, 50, 20, 10, ఇప్పుడు 5 కోట్లు పైబడిన వాళ్ళు ఈ ఇన్వాయిస్ చేయాలని సూచించారు. 5 కోట్లు టర్న్ ఓవర్ అంటే టాక్సబుల్ టర్న్ ఓవర్, ఎగ్జామ్ టర్న్ ఓవర్. నేను ఒక వర్తకుడిని, నేను రైస్ మళ్ళీ షుగర్ ఈ 2 అమ్ముతున్నాను, హోల్సేల్లో అమ్ముతున్నాను. నా టర్న్ ఓవర్ 8 కోట్లు రైస్, 2 కోట్లు మాత్రమే షుగర్. రైస్ మొత్తము ఎగ్జంప్షన్, జిఎస్టి కట్టాల్సిన అవసరం లేదు. షుగర్ కు మనకు 2 కోట్లకు జిఎస్టి కట్టాలి. అలాంటి సందర్భంలో నా టర్న్ ఓవర్ 5 కోట్ల కన్నా తక్కువ ఉంటుంది, సో నేను ఈ ఇన్వాయిస్ చేయక్కర్లేదు అని అనుకోకూడదు. టర్న్ ఓవర్ అంటే ట్యాక్స్ ఉన్న టర్న్ ఓవర్, ట్యాక్స్ లేని టర్న్ ఓవర్. మనం అమ్మే రైస్కు, వరి ధాన్యాలకు జిఎస్టి లేదు, అయినా దాన్ని జిఎస్టి టర్న్ ఓవర్ కింద పరిగణించాలి. సో 5 కోట్ల టర్న్ ఓవర్ అంటే టాక్సబుల్, ఎగ్జంప్టెడ్ కలపాలి. రెండవది, నా వ్యాపారం 3 రాష్ట్రాల్లో విస్తరించబడింది. ప్రతి రాష్ట్రంలో నాకు ఒక జిఎస్టి నెంబర్ ఉంది. అలాంటి సందర్భాల్లో మీ జిఎస్టి టర్న్ ఓవర్, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న జిఎస్టి టర్న్ ఓవర్ ఒకే పాన్ లో ఉంటే కనుక ఆ 3 జిఎస్టి నెంబర్ల టర్న్ ఓవర్ ని చేర్చితే అది 5 కోట్ల కింద దాటితే అప్పుడు ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవుతుంది. ఉదాహరణకి తమిళనాడులో నా టర్న్ ఓవర్ 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో నా టర్న్ ఓవర్ 2 కోట్లు, తెలంగాణలో నా టర్న్ ఓవర్ 2 కోట్లు. ప్రతి రాష్ట్రంలో నా టర్న్ ఓవర్ 5 కోట్ల కిందనే లోబడి ఉన్నది. అయినా 3 రాష్ట్రాల టర్న్ ఓవర్ చేర్చితే 5 కోట్లు మించింది కనుక ఈ ఇన్వాయిస్ అనేది నాకు వర్తిస్తుంది. ఏ రాష్ట్రంలో? ప్రతి రాష్ట్రంలో ఎక్కడెక్కడ జిఎస్టి నెంబర్ ఉందో అక్కడంతా అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ నేను ఇంకొక రాష్ట్రంలో, లెట్స్ సే కర్ణాటకలో బెంగళూరులో నేను కొత్తగా ఒక రిజిస్ట్రేషన్ తీసుకొని అక్కడ వ్యాపారం మొదలు పెడుతున్నాను. నాది ఆల్రెడీ ఈ ఇన్వాయిస్ అప్లికబిలిటీ ఉంది, కాకపోతే అక్కడే ఇప్పుడే టర్న్ ఓవర్ స్టార్ట్ చేశాను. నెలకు 1 లక్ష రూపాయలు, 5 లక్షల బిల్లింగ్ ఉంటుంది, దానికి కూడా ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవుతుందా అంటే, ఒక్కసారి ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవుతే అన్ని రాష్ట్రాల్లోనూ ఆ జిఎస్టి నెంబర్కు ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవుతుంది. ఇది మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయము. 5 కోట్లు అంటే ఎగ్జెంప్టెడ్, టాక్సబుల్ 2 చేర్చాలి. రెండవది, మనది అన్ని రాష్ట్రాల్లో ఉన్న టర్న్ ఓవర్ చేర్చాలి. చివరిగా మనకు తెలుసుకోవాల్సిన అంశం, ఈ 5 కోట్లు నేను ఎప్పుడు గమనించాలి? ప్రస్తుతము మనము 2023-24 వార్షిక సంవత్సరంలో ఉన్నాము. నేను 2022-23 టర్న్ ఓవర్ ని పరిగణనలోకి తీసుకోవాలా? ఈ 5 కోట్లకు ఏ టర్న్ ఓవర్ ని నేను చేర్చుకోవాలి? అలాంటి సందర్భంలో మనకు 5 కోట్ల టర్న్ ఓవర్ ఎలా కనుక్కోవాలి అనగా, మన జిఎస్టి ఇంప్లిమెంట్ అయింది 1 జూలై 2017. 2017 జూలై 1న మనది ఇంప్లిమెంట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సంవత్సరంలో అయినా మీ టర్న్ ఓవర్ 5 కోట్లు పైబడితే మీకు అప్లికబుల్ అవుతుంది. ఉదాహరణకు కోవిడ్కు ముందు 2019-2020లో నా బిజినెస్ బాగా జరుగుతుంది. అప్పుడు నా టర్న్ ఓవర్ 15-20 కోట్లు జరుగుతుంది. ఇప్పుడు వ్యాపారం జరగట్లేదు, కొన్ని బిజినెసెస్ మూసేశాను, ఒకటే షోరూమ్ ఉంది,
ఇప్పుడున్న ప్రస్తుత నా టర్నోవర్ 1 కోటి రూపాయలు మాత్రమే. అలాంటి సందర్భంలో నేను ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలా, ఈ నోటిఫికేషన్ నాకు వర్తిస్తుందా అనగా ఆన్సర్ ఎస్, ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది. మీరు ఏదైనా సంవత్సరం 2017-18 నుంచి 2022-23 వరకు ఏ ఒక్క సంవత్సరంలో అయినా మీ టర్నోవర్ 5 కోట్లు దాటితే మీకు ఈ ఇన్వాయిస్ అనేది వర్తిస్తుంది. ఇందులో ఏమైనా డౌట్లు ఉంటే మీరు డౌట్లు చాట్ మాధ్యమంగా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. తర్వాతది మనకు జిఎస్టి యాక్ట్ లో ఈ విషయాన్ని ఎక్కడ పొందుపరిచారు అనగా నోటిఫికేషన్ 68/2019 2019లో నోటిఫికేషన్ 68 ప్రకారం రూల్ 48 లో మనకు తెలుసు, రూల్ నెంబర్ 46 లో ఒక ఇన్వాయిస్ లో ఏమేమి పొందుపరచాలి అన్నది రూల్ 46 లో క్లియర్ గా ఉంది. కాకపోతే ఆ ఇన్వాయిస్ ని ఎలా అవతల వ్యక్తికి చేర్చబడను అన్నది రూల్ 48 లో వివరంగా ఉంది. బయ్యర్ కి అంటే కొనుక్కున్న వాడికి ఒరిజినల్ ఇవ్వాలి, ట్రాన్స్పోర్టర్ కి డూప్లికేట్ కాపీ ఇవ్వాలి, ట్రిప్లికేట్ కాపీ సప్లయర్ తన వద్ద ఉంచుకోవాలి అని రూల్ 48 లో చక్కగా పొందుపరిచున్నది. అదే రూల్లో కొత్తగా 68/2019 ద్వారా ఒక 3 సబ్ రూల్లను ఇంట్రడ్యూస్ చేశారు. మొదటిది 48 సబ్ రూల్ 4. ఇందులో ఎవరెవరికి ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవుతుందో అలా వర్తించేవారు INV 01 అన్నది ఇష్యూ చేయాలి. 2, ఒకవేళ ఈ ఇన్వాయిస్ మీకు అప్లికబుల్ అయి ఉండి మీరు ఈ ఇన్వాయిస్ ఇష్యూ చేయకపోతే మీరు ఏ డాక్యుమెంట్ ఇష్యూ చేస్తున్నానో అది చెల్లదు, అది వర్తించదు. లాస్ట్ది వాళ్ళు మనము ఒరిజినల్, డూప్లికేట్, ట్రిప్లికేట్ అన్ని 3 కాపీలుగా విభజించుకున్నాము. ఎవరెవరికి ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవుతుందో వాళ్ళు ఈ 3 కాపీలు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇదే ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా డిజిటల్ డిస్ప్లే చేస్తే సరిపోతుంది. ఇలా మల్టిపుల్ కాపీస్ ఇవ్వనవసరం లేదు. ఈ ఇన్వాయిస్ ను ఎక్కడ జనరేట్ చేయాలి? జిఎస్టి పోర్టల్ అనగా కాదు, గవర్నమెంట్ ఈ ఇన్వాయిస్ కొరకు సపరేట్ పోర్టల్స్ నిర్మించబడింది. ఈ ఇన్వాయిస్ 1.gst.gov.in అన్న వెబ్సైట్ ద్వారా ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు. ముందుగా మొదలుపెట్టింది ఈ ఇన్వాయిస్ 1, అలా ఈ ఇన్వాయిస్ 2, 3, 4 అని 10 వెబ్సైట్లు గవర్నమెంట్ మన కోసం తెరచబడింది. ఆ ఏ వెబ్సైట్ లో అయినాను మనం జనరేట్ చేయొచ్చు. ముందుగా జనరేట్ చేసిన వెబ్సైట్ అది NIC వారు నిర్మించబడింది, అది గవర్నమెంట్ వెబ్సైట్. అందులో డేటా ఎలా వెళ్ళాలి, దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా అన్న దానికి నోటిఫికేషన్ 60/20 దానిలో స్కీమా రూపంగా పొందుపరిచారు. ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాల్సిన వాళ్ళు JSON జనరేట్ చేసి JSON లో ఏమి కంటెంట్ ఉండాలి అన్నది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వివరించబడింది. ఆ నోటిఫికేషన్ మనం తెలుసుకుంటాం. ఈ ఇన్వాయిస్ 1 గవర్నమెంట్ జనరేట్ చేసింది. అలాగే రీసెంట్ గా కొద్ది నెలల క్రితమే వేరే ఈ ఇన్వాయిస్ పోర్టల్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ ఇన్వాయిస్ 2 అది కూడా గవర్నమెంట్ నిర్మించబడింది, NIC వాళ్ళది. ఈ ఇన్వాయిస్ 3వది సిగ్నెట్, 4వది క్లియర్ ట్యాక్స్, 5వది ENY వాళ్ళు, 6వది ఐరిస్. ఇలా వేరు వేరు ప్రైవేట్ ప్లేయర్స్ వాళ్ళ కస్టమర్స్ కోసం కూడా జనరేట్ చేస్తున్నారు. ఏదైనా పోర్టల్లో ఈ ఇన్వాయిస్ మనం జనరేట్ చేయవచ్చు. ఏ పోర్టల్లోనో ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయవచ్చు. ఈ ఇన్వాయిస్ అందరూ చేయాలా? 5 కోట్లు పైబడిన వారు అందరూ చేయాలి. కాకపోతే కొన్ని వ్యాపారస్తులకు ఈ ఎగ్జంప్షన్ లభించింది. ఎవరు? ముందుగా మీరు ఒకవేళ SEZ యూనిట్ అయితే SEZ యూనిట్ వాళ్ళు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్ లో ఒక SEZ యూనిట్ ఉంది, అదే హైదరాబాద్ లో SEZ ఇతర యూనిట్ అనగా నాకు 2 GST నంబర్లు ఉంది. ఒక GST నంబర్ SEZ యూనిట్ లో ఉంది, ఇంకొక GST నంబర్ SEZ ఇతర యూనిట్ వేరే జాగాలో నా రిజిస్ట్రేషన్ ఉంది. అలాంటి సందర్భంలో SEZ లో ఉన్న యూనిట్ కు ఈ ఇన్వాయిస్ వర్తించదు. SEZ అవతల ఉన్న యూనిట్స్ కు ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవుతుంది. రెండవది గవర్నమెంట్ లోకల్ అథారిటీ. ఒకవేళ
అది గవర్నమెంట్ సంస్థ, లోకల్ అథారిటీ సంస్థ అయితే వాళ్ళకు కూడా ఈ ఇన్వాయిస్ వర్తించదు. చివరిగా మనకు రూల్ 54 లో ముందుగానే ఈ రెగ్యులర్ ఇన్వాయిస్ ఇష్యూ చేయవలసిన నామ్స్ లో కొన్ని రిలాక్సేషన్ ఇవ్వబడింది. ఎవరికి? ఇన్సూరెన్స్ కంపెనీ, బ్యాంకింగ్ కంపెనీ, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ లేక ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, సినిమా హాళ్లకు, ఇలాంటి వర్తకులకు రెగ్యులర్ ఇన్వాయిస్ రూల్ 46 లో పొందుపరిచిన అన్ని అంశాలు ప్రింట్ చేయకుండా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయడంలో మనకు ఒక రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయబడింది. అదే రిలాక్సేషన్ ని ఈ ఇన్వాయిస్ లను కంటిన్యూ చేస్తూ ఈ వర్తకులకు ఈ ఇన్వాయిస్ చేయవలసిన అవసరం లేదు. తర్వాత మనం తెలుసుకోవాల్సింది, అన్ని ట్రాన్సాక్షన్స్ కు ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవుతుందా? ఈ స్లైడ్ ను చాలా ముఖ్యంగా గమనించండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకుంటే ఈ ఇన్వాయిస్ లో చాలా విషయాలు మనకు సులభంగా తెలుస్తుంది. ముందుగా మనం ఎప్పుడైనా ఏవైనా వస్తువు అమ్మితే ఒకవేళ అది ట్యాక్స్ ఉంటే దాన్ని మనము ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాం. దానికి మనం ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాము. ఒకవేళ ట్యాక్స్ లేకపోతే దాని మీద మనము బిల్ ఆఫ్ సప్లై అంటాము. ఒకవేళ ట్యాక్స్ ఉంటే దాన్ని ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాము. ట్యాక్స్ లేకపోతే బిల్ ఆఫ్ సప్లై అంటాము. సో ఇప్పుడు ఈ ఇన్వాయిస్ ఈ రెండిటికి అప్లికబుల్ అవుతుందా అనగా, మనం ఇష్యూ చేసిన ఇన్వాయిస్ అది ట్యాక్స్ ఇన్వాయిస్ అయితే మాత్రమే ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవుతుంది. అది ట్యాక్స్ ఇన్వాయిస్ అయితే మాత్రమే ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ మనం ఇష్యూ చేసింది ఎగ్జామ్ట్ సప్లై అంటే బిల్ ఆఫ్ సప్లై అయితే ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవ్వదు. అనగా మీకు కనబడుతున్న గ్రీన్ కలర్ లో ఉన్న వాటికి మాత్రమే ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవుతుంది. కింద కనబడుతున్న రెడ్ కలర్ వాటికి ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ కాదు. రెండవది, మనం ఒకవేళ అన్ని వస్తువులు ట్యాక్స్ ఇన్వాయిస్ ద్వారానే అమ్ముతున్నాము. నేను అమ్మేది అన్ని ట్యాక్సబుల్ ప్రొడక్ట్స్. కాకపోతే నేను అన్రిజిస్టర్డ్ పర్సన్స్ కు అమ్మొచ్చు, రిజిస్టర్డ్ పర్సన్స్ కు అమ్మొచ్చు. ఒకవేళ నేను అమ్మిన వస్తువు అన్రిజిస్టర్డ్ పర్సన్ కి అయితే అంటే B2C అంటాము, అప్పుడు ఆ సందర్భంలో ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ ఉండదు. ఒకవేళ నేను అమ్మిన వస్తువు ఒక రిజిస్టర్డ్ పర్సన్ కి అమ్మితే ఆ సందర్భంలో మనం ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ గా మనం తెలుసుకోవాల్సిన విషయం, రిజిస్టర్డ్ పర్సన్ అనగా గవర్నమెంట్ కూడా అందులో చేరుతుంది. B2G అంటాము, గవర్నమెంట్ కూడా రిజిస్టర్డ్ పర్సన్ కిందనే చేరుతుంది. అలాగే ఒకవేళ మనం ఎక్స్పోర్ట్ గినక చేస్తే ఎక్స్పోర్ట్ లోనూ ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ ఉంటుంది. ట్యాక్స్ ఇన్వాయిస్ తో పాటు ఇంకొక 2 డాక్యుమెంట్లు, ఏవది క్రెడిట్ నోట్ మరియు డెబిట్ నోట్. ఈ 2 సందర్భాలలోనూ మనం ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయవలసి ఉంటుంది. అనగా ఇన్ని సందర్భాల్లో ఎలా గుర్తుంచుకోవాలి అంటే, మీ యొక్క GSTR 1 చూస్తే ఎక్కడెక్కడ మనం లైన్ వైజ్ రిపోర్ట్ చేస్తున్నామో టేబుల్ 4 కానీ టేబుల్ 6A ఎక్స్పోర్ట్ చేసే సందర్భంలో, 6B SEZ సంబంధించిన సందర్భంలో, 6C డీమ్డ్ ఎక్స్పోర్ట్స్, లేదా టేబుల్ 9 డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, ఈ సందర్భంలో మనం ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయవలసి ఉంటుంది. టేబుల్ 5 B2C లార్జ్ కానీ, టేబుల్ 7 B2C స్మాల్ కానీ, టేబుల్ 8 విచ్ ఇస్ ఎగ్జామ్ట్ నిల్ నాన్ రేటెడ్, ఈ 3 సందర్భంలో మనకు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయము, నేను ఒక లాయర్, అడ్వకేట్, ఒకవేళ నా సర్వీసెస్ అన్ని రివర్స్ ఛార్జ్ లో ఉంటాయి అంటే నేను చేసే సర్వీసెస్ కన్నీ నేను ట్యాక్స్ కట్టక్కర్లేదు, నా దగ్గర సర్వీస్ ఎవరు పొందుతారో వాళ్ళే ట్యాక్స్ కట్టవలను. అలాంటి సందర్భంలో ఈ ఇన్వాయిస్ ఎవరు జనరేట్ చేయాలి? ఆన్సర్ క్లియర్ గా ఉంది. నేను చేసే సర్వీస్ ట్యాక్స్ ఇన్వాయిస్, నేను ట్యాక్స్ కట్టకపోయినాను, అది ట్యాక్స్ ఇన్వాయిస్. కావున నేను మాత్రమే ఈ ఇన్వాయిస్ చేయాలి. అది కొనుక్కున్న బయ్యర్ RCM లో కానీ రివర్స్ ఛార్జ్ లో కానీ ఇంపోర్ట్ చేసినా కానీ ఈ సందర్భాల్లో బయ్యర్ కు ఈ ఇన్వాయిస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను ఈ ఇన్వాయిస్ చేయకపోతే ఏమవుతుంది? దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి నాకు
అనగా ముందుగా రూల్ 48(5) లో మనకు చెప్పబడింది, ఒకవేళ మీరు ఇన్వాయిస్ ఇష్యూ చేయకపోతే అది వ్యాలిడ్ ఇన్వాయిస్ కాదు. ఫలానా ఇన్వాయిస్ వ్యాలిడ్ ఇన్వాయిస్ కాదు అంటే దాని అర్థం ఏంటి? నేను ఇచ్చే ఇన్వాయిస్ బయ్యర్ కు వ్యాలిడ్ ఇన్వాయిస్ కాదు అంటే బయ్యర్ దగ్గర ఉన్న ఇన్వాయిస్ వాళ్ళు ఇన్పుట్ తీసుకోవడానికి, క్రెడిట్ తీసుకోవడానికి 16 సబ్సెక్షన్ 2 క్లాజ్ ఏ ప్రకారము వ్యాలిడ్ ఇన్వాయిస్ ఉండాలి. సో వాళ్ళ దగ్గర వ్యాలిడ్ ఇన్వాయిస్ లేదు. 2, సెక్షన్ 122 సబ్సెక్షన్ 1 క్లాజ్ 1 క్లాజ్ 2 ప్రకారము నేను ఇచ్చే ఇన్వాయిస్ ఇన్కరెక్ట్, ఫాల్స్ గా ఉండకూడదు, లేదా యాక్ట్ పొందుపరిచిన రూల్స్ ను వైలేట్ చేసి ఉండకూడదు. మూడవది రూల్ 138A సబ్ రూల్ 2 ప్రకారము ఎక్కడెక్కడ ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవుతుందో వాళ్ళు మూవ్ చేసే గూడ్స్ ఈ ఇన్వాయిస్ క్యారీ అయి ఉండాలి. ఈ 3 ప్రావిజన్స్ లీగల్ గా ఉన్నాయి. ఒకవేళ దీన్ని వైలేట్ చేస్తే ఏమవుతుంది? బయ్యర్ కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. రూల్ 122 లో ప్రతి పెనాల్టీకి మనకు 25,000 CGST, 25,000 SGST కట్టాలి. ఒకవేళ ఈ బిల్ ప్రావిజన్స్ వైలేట్ చేస్తే సెక్షన్ 129 ప్రకారము 200% ట్యాక్స్ మనం పెనాల్టీ ట్యాక్స్ కట్టాలి. సో ఒక సింపుల్ ఈ ఇన్వాయిస్ చెయ్యని కారణంగా పెనాల్టీస్ చాలా ఉన్నాయి. కావున ఈ ఇన్వాయిస్ ఎవరెవరికి వర్తిస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసి తీరాలి. ఎక్కడ జనరేట్ చేయాలి అనగా రిజిస్ట్రేషన్. గవర్నమెంట్ మనకు 3 పోర్టల్స్ ఇచ్చింది. ముందుగా సాఫ్ట్వేర్ డెవలపర్స్ కి, బిల్లింగ్ సాఫ్ట్వేర్ వాళ్ళకు, లేదా మీదే ఒక సాఫ్ట్వేర్ ఉంటే దాన్ని టెస్ట్ చేయడానికి ఒక శాండ్ బాక్స్ ఇచ్చారు. సో ఇవాళ నాతో పాటు నా కొలీగ్ ఉత్కర్ష్ కూడా మీకు ఈ డెమోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా మనము API ద్వారా ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు అని. ఈ టెస్టింగ్ అయిన తర్వాత లైవ్ పోర్టల్ అని ఒకటి ఇచ్చారు, ఈ ఇన్వాయిస్ 1.gov.in. అందరూ గమనించవలసిన విషయము, ఈ ఇన్వాయిస్ జనరేషన్ ఖచ్చితంగా ఈ పోర్టల్ మాధ్యమంలోనే చెయ్యాలి. ఇది మనకు పైన ఇవ్వబడినది ట్రయల్ పోర్టల్ మాత్రమే. ఇందులో జనరేట్ అవుతుందని చెప్పి అందులోంచి జనరేషన్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవడం తప్పు. ఒకవేళ జనరేట్ చేస్తున్నాము అంటే ఈ పోర్టల్లో జనరేట్ చేస్తే మాత్రమే అది జనరేట్ చేసినట్టు అర్థం. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయము, జనరేషన్ తో పాటు గవర్నమెంట్ చాలా యూటిలిటీస్ ఇచ్చాయి. ఎవరెవరు ఈ ఇన్వాయిస్ చేస్తున్నారు? నేను ఇంతమంది సప్లయర్స్ నుంచి కొంటున్నాను, వాళ్ళందరికీ ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? ఆ లిస్ట్ ఇచ్చింది. ఆ GST నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళకి ఈ ఇన్వాయిస్ ఎనేబుల్ అయిందా లేదా? ఒకవేళ నేను ప్రైవేట్ సాఫ్ట్వేర్ వాడుతున్నాను, ప్రైవేట్ సాఫ్ట్వేర్ నుంచి ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయడం కుదరదు, నాకేమైనా యూటిలిటీ ఉందా అంటే ఒక ఫ్రీ యూటిలిటీస్ ఇచ్చారు. ఎవరో ఈ ఇన్వాయిస్ జనరేట్ చేశారో అందులో QR కోడ్ ఉంది, అది కరెక్టా కాదా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఒక మొబైల్ యాప్ ఇచ్చారు. రీసెంట్ గా GSTN వాళ్ళు కూడా ఒక మొబైల్ యాప్ ఇచ్చారు. ఆ యాప్ ద్వారా QR కోడ్ దాన్ని స్కాన్ చేస్తే అది వ్యాలిడా కాదా అన్నది మనకు తెలుస్తుంది. ఇలా చాలా యూటిలిటీస్ మనకు ఇవ్వబడినవి. ఈ ఇన్వాయిస్ జనరేషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది? ఈ స్లైడ్ ద్వారా మనకు ఈ ఇన్వాయిస్ ఎలా జరుగుతుంది అన్నది చాలా వివరంగా తెలుస్తుంది. ముందుగా ఒక వ్యక్తి, ఒక వ్యాపారస్తుడు తన అకౌంటింగ్ సాఫ్ట్వేర్ నుంచి డేటా ఎంట్రీ చేసి ఇన్వాయిస్ జనరేట్ చేసి కస్టమర్కి ఇస్తున్నాడు. కానీ ఈ ఇన్వాయిస్ వచ్చిన తర్వాత ఆ డేటా JSON మాధ్యంగా గవర్నమెంట్ పొందుపరిచిన IRP అనేది మనం తెలుసుకుంటాం. IRP సాఫ్ట్వేర్ తో అనుసంధానం చేసుకొని ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి. జనరేట్ చేసిన డాక్యుమెంట్ తన సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేసుకొని ఒక QR కోడ్ జనరేట్ చేసి ఆ QR కోడ్ ను స్టెప్ నెంబర్ 5 ద్వారా తన కస్టమర్ కు రిపోర్ట్ చేయాలి. IRP తన దగ్గర వచ్చిన డేటాని, అదే డేటాని గవర్నమెంట్ పోర్టల్ అయిన GSTN కు, గవర్నమెంట్ పోర్టల్ అయిన ఈవేబిల్ కు
2 వెబ్సైట్లకు తన సమాచారాన్ని ఫార్వర్డ్ చేయబడుతుంది. జిఎస్టిఎన్ వాళ్ళు ఆ డేటా ద్వారా GSTR1 అప్డేట్ చేస్తారు. NIC వాళ్ళు ఈవే బిల్ జనరేట్ చేయడానికి పార్ట్ ఏ అప్డేట్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మనకు నేను ఎవరికి అమ్మానో ఆ బయ్యర్కు రియల్ టైంలో, అంటే చాలా నియర్ రియల్ టైం, ఒక నెల వరకు నేను ఆగవలసిన అవసరం లేదు. అదే రియల్ టైంలో GSTR2Aలో ఒక బయ్యర్కు GSTR2Aలో అప్డేట్ అవుతుంది. సో రియల్ టైంగా నేను ఏదైనా వస్తువు కొంటే ఆ వస్తువు గవర్నమెంట్కు రిపోర్ట్ చేయబడినది, నా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చాలా కరెక్ట్ గా ఉంది, నాకు ఏమి ఇష్యూ లేదన్న ఒక ధైర్యము, కాన్ఫిడెన్స్ బయ్యర్కి వస్తుంది. సో ఈ ఇన్వాయిస్ ద్వారా బిజినెస్ లో 2 వర్తకుల మధ్య ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళ వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది. అదే మనము ఈ ఇన్వాయిస్ లేకుంటే ప్రతి నెల మనము వెయిట్ చేయాలి. ఈ వ్యక్తి, నాకు అమ్మిన వ్యక్తి, అతను GSTR1 ఫైల్ చేస్తాడా, టైమ్లీ చేస్తాడా, ఈ క్రెడిట్ నాకు వస్తుందా, అది GSTR2Bలో కనబడేంత వరకు ఆలోచించి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్వాయిస్ సందర్భంలో రియల్ టైమ్ గా ఓకే ఫలానా వ్యక్తి జెన్యూన్ వ్యక్తి అని మనకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇందులో మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి 3 విషయాలు, 3 పదాలకు అర్థాలు మనం తెలుసుకోవాలి. ముందుగా IRN అని ఒక పదము. IRN అంటే ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్ అంటాము. ఇది 4 అంశాలతో కూడిన డాక్యుమెంట్. ఏంటి 4 అంశాలు అంటే GST నెంబర్, ఆ వర్తకుని యొక్క GST నెంబర్, ముందుగా GST నెంబర్, తర్వాత ఏ సంవత్సరంలో ఇన్వాయిస్ జనరేట్ చేయబడింది, ఫినాన్షియల్ ఇయర్, చివరిగా ఆ డాక్యుమెంట్ టైప్ అండ్ డాక్యుమెంట్ నెంబర్. వీటి అన్నిటినీ ఆధారం చేసుకొని, వీటి అన్నిటి ఆధారంగా ఒక నెంబర్ 64 డిజిట్ల నెంబర్ జనరేట్ అవుతుంది. దాన్నే మనము IRN అంటాము. మనకు కింద కనబడుతున్న నెంబరు ఈ 64 డిజిట్ల నెంబరు IRN, ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్. ఇది యూనిక్ గా ఉంటుంది, ప్రతి ఒక్క ఇన్వాయిస్ కు ఒకే విధంగా ఉంటుంది. రెండవది తెలుసుకోవాల్సిన విషయం IRP, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్. ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనగా మన ఇన్వాయిస్ ని, మనం కస్టమర్లకు ఇచ్చే ఇన్వాయిస్ ని ధృవీకరించి ఇది కరెక్ట్ అని అష్యూర్ చేసే వాళ్ళు IRP. అనగా ముందుగా మనము బిజినెస్ చేసేటప్పుడు నా సిస్టంలో జనరేట్ చేసిన ఇన్వాయిస్ నా కస్టమర్స్కి ఇచ్చేవాడిని. ఇప్పుడు నా సిస్టంలో జనరేట్ చేయబడ్డ ఇన్వాయిస్ నేను గవర్నమెంట్కు రిపోర్ట్ చేయగా గవర్నమెంట్ వాళ్ళు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు, ఒక సీల్ ఇస్తారు. ఆ సీల్ని నేను ప్రింట్ చేసుకొని నా కస్టమర్స్కి నేను అందిస్తున్నాను. దాన్ని IRP అంటారు. సో ఇలా మనం చూసాము 10 పోర్టల్ ఉన్నాయి. సో ముందుగా మనం జనరేట్ చేసే పోర్టల్ NIC, అలా కాకుండా NIC రెండవది కూడా NIC, డిఫరెంట్ 4 వేరే ప్రైవేట్ వ్యక్తి వల్ల జనరేట్ చేయబడే పోర్టల్ కూడా ఉన్నాయి. ఈ NIC ఎంత సమయం తీసుకుంటుంది? నేను నా కస్టమర్స్కు, ఒకవేళ నా కస్టమర్ నా బిల్లింగ్ పాస్ మెషిన్ ఎదురుగా ఉన్నాడు, ఎంతసేపు వేచి ఉండాలి అనగా లైవ్ డెమోలో చూడొచ్చు. మనం కళ్ళు మూసి తెరిచే అంత లోపల ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ గవర్నమెంట్కు రిపోర్ట్ చేయబడి గవర్నమెంట్ వాళ్ళు ఎక్నాలెడ్జ్మెంట్ మనకు అందించేస్తారు. సో అంత స్పీడ్గా వాళ్ళ NIC పోర్టల్ జనరేట్ చేయబడింది. ఇప్పటి వరకు 500 కోట్ల పైబడ్డ వ్యాపారస్తులు, వాళ్ళ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ చాలా ఉంటుంది. అక్కడి నుంచి 10 కోట్ల వరకు సంబంధించిన వ్యాపారస్తులు జనరేట్ చేస్తున్నారు. ఇన్ని 3 సంవత్సరాలలో ఎప్పుడు మనకు NIC పోర్టల్ చాలా కొద్దిగా శ్రమించింది తప్ప ఎప్పుడు మనకు ఇష్యూ కాలేదు. మూడవది ఓకే, ఇది IRP ఎలా ఉంటుంది డేటా అనగా, మీరు IRP పంపించిన డేటా చూస్తే మనకు అర్థం కాదు. ఇది JSON ఫార్మాట్ లో ఉంటుంది. అందులో ఒక ఎక్నాలెడ్జ్మెంట్ డేటు, నెంబరు, దాని IRN. మనము పంపించిన ఇన్వాయిస్ సైన్ చేసి ఒక QR కోడ్ దానిలో జతపరిచి మనకు పంపిస్తారు. సుమారు 4000 క్యారెక్టర్లు ఉంటుంది. అది ఓపెన్ చేసి చూస్తే మనకు అర్థం కాదు, ఏదో తెలియని భాషలో ఉంటుంది. EYGHBC అట్లా
మనకు అర్థం కాదు, ఇది కంప్యూటర్లకు సంబంధించిన భాష. సో మనం చేయవలసింది వెళ్ళిందా, మనకు ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చిందా, వచ్చిన దాన్ని ఏం చేయాలి, క్యూఆర్ కోడ్ మాధ్యమంలో మనం దాన్ని ప్రింట్ తీసి మన కస్టమర్లకు ఇవ్వాలి. ఈ క్యూఆర్ కోడ్ ఏంటి, ఇందులో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఇందులో చాలా హై లెవెల్, ఇందులో ఇన్వాయిస్ డీటెయిల్స్ మొత్తం ఉండదు, మీరు ఇష్యూ చేస్తున్న ఇన్వాయిస్ అంతా ఇందులో ఉండదు. ఇందులో మనకు కేవలం ఈ వస్తువు అమ్మిన బయ్యర్ ఎవరు, ఈ వస్తువు అమ్మిన సెల్లర్ ఎవరు, ఈ వస్తువు అమ్మిన బయ్యర్ సెల్లర్ అంటే చాలా హై లెవెల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఇస్తున్నాము. బయ్యర్ జిఎస్టి నెంబర్, సెల్లర్ జిఎస్టి నెంబర్. తరువాత ఈ డాక్యుమెంట్ డేట్ ఎప్పుడు, డాక్యుమెంట్ నెంబర్ ఏంటి, ఆ డాక్యుమెంట్ డేట్ ఏంటి, ఇలా 3 విషయాలు. తర్వాత జనరేట్ చేయబడ్డ ఐఆర్ఎన్ నెంబర్, 64 డిజిట్ల ఐఆర్ఎన్ నెంబర్. తరువాత ఇందులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఆ ఐటమ్స్ లో ఉన్న మెయిన్ హెచ్ఎస్ఎన్ ఏంటి, ఐటమ్ లో ఉన్న మెయిన్ హెచ్ఎస్ఎన్ ఏంటి, ఇన్వాయిస్ లో ఉన్న టోటల్ వాల్యూ ఎంత. ఇలా చాలా క్లుప్తంగా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మాత్రమే క్యూఆర్ కోడ్ లో ఉంటుంది. అందుకే మనం క్యూఆర్ కోడ్ చూస్తే ఈ క్యూఆర్ కోడ్ ఉట్టి 1000 క్యారెక్టర్లు మాత్రమే ఉంటుంది. అంటే నా ఇన్వాయిస్ లో ఎన్ని లైన్స్ ఉన్నానో, నా క్యూఆర్ కోడ్ లో మాత్రం ఒక 1000 క్యారెక్టర్లు మాత్రమే ఉంటుంది. సెల్లర్ ఎవరు, బయ్యర్ ఎవరు, ఆ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఏంటి, అందులో ఉన్న ఐఆర్ఎన్ ఏంటి, ఐటమ్స్ ఏంటి, ఇంత మాత్రమే ఒక క్యూఆర్ కోడ్ లో స్కాన్ చేయగా మనకు కనబడే ఇన్ఫర్మేషన్. ఈ మొత్తం ప్రక్రియలో జిఎస్టి జెన్ ఒక ప్రాముఖ్యత, వాళ్ళ రోల్ ఏంటి అనగా, జిఎస్టి జెన్ మీది ఏదైనా అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఉండొచ్చు, వాళ్ళ యూటిలిటీ ద్వారా వాళ్ళ క్లౌడ్ అప్లికేషన్ కు డేటా వస్తుంది. అదే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ పోర్టల్ కు అనుసంధానం చేసుకుని ఇన్వాయిస్ జనరేట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోకుండా అక్కడే పోర్టల్లో షేర్ చేయొచ్చు. మీ వెబ్సైట్, మీ ఈఆర్పి సాఫ్ట్వేర్ ఏముందో అందులోనూ అప్డేట్ చేసుకోవచ్చు. ఇది మనం ఇప్పుడు డెమోలో చూస్తాము. ఈ జనరేషన్ ఎప్పుడు చేయాలి, యాక్చువల్గా ఈ జనరేషన్ మనం ఈ ఇన్వాయిస్ ఇష్యూ చేసే ముందు జనరేట్ చేయాలి. ఆ విషయాలు డీటెయిల్ గా చెప్తాను. ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ముందుగా క్వశ్చన్స్ చూస్తాము, తర్వాత నేను కొన్ని ఎఫ్ఏక్యూస్ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ అది పొందుపరిచాను, అవి చూద్దాము. శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, లాస్ట్ ఇయర్ మా టర్న్ ఓవర్ 2017 నుంచి 2023 వరకు నిల్, ప్రస్తుత సంవత్సరం మాత్రం 5 కోట్లు దాటుతుంది. ఈ ఇన్వాయిస్ ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుంది? ఈ సందర్భంలో మీకు ఈ ఇన్వాయిస్ 5 కోట్లు ఈ సంవత్సరం పైబడుతుంది కనుక 1 ఏప్రిల్ 2024 నుంచి మీకు అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా? మీ సందేహాలను చాట్ ద్వారా అడగవచ్చు. ఒకళ్ళు అడిగారు, ఈ వే బిల్ కూడా జనరేట్ చేయాలా, ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసినాక? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ప్రతి క్వశ్చన్ కు నేను ఆన్సర్స్ రాశాను. ముందుగా ఒకవేళ ఈ ఇన్వాయిస్ నేను జనరేట్ చేశాను, క్యాన్సిల్ చేశాను, అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? ముందుగా మనం తెలుసుకోవాల్సింది, మనకి ఇక్కడ మల్టిపుల్ పోర్టల్స్ ఉన్నాయి, మనము మెయింటైన్ చేస్తున్న పుస్తకాలు ఉన్నాయి, మనం మంత్లీ ఫైల్ చేస్తున్న GSTR1 ఉంది, మనము ఈ ఇన్వాయిస్ జనరేట్ చేస్తున్న IRP పోర్టల్ ఉంది, ఈవే బిల్ పోర్టల్ ఉంది. అనగా 4 వేరే వేరే రికార్డ్స్ పొందుపరిచిన సాఫ్ట్వేర్లు ఉన్నాయి. మనం ఇక్కడ ఏమైనా జనరేట్ చేసిన తర్వాత చేంజెస్ చేస్తే ఈ చేంజ్ ఆటోమేటిక్ గా వేరే సాఫ్ట్వేర్లలో అప్డేట్ కాదు. మనము ఒకవేళ బై మిస్టేక్ ఏదో ఇన్వాయిస్ జనరేట్ చేశాను, బై మిస్టేక్ అది నేను క్యాన్సిల్ చేశాను, అలాంటి సందర్భాల్లో గవర్నమెంట్ పోర్టల్లో ఆటోమేటిక్ గా క్యాన్సిల్ కాదు. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం,
ఒక పోర్టల్ కు ఇంకో పోర్టల్ కు ఆటోమేటిక్ గా అనుసంధానం అయ్యి లేదు, మనం మాన్యువల్ గా చేసుకోవాల్సిన విషయం. సో అలాంటి సందర్భాల్లో ఎలా చేయాలి అన్నది ముఖ్య అంశం మనకి. ముందుగా ఎప్పుడు నేను ఈ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి? ఈ ఇన్వాయిస్, రెగ్యులర్ ఇన్వాయిస్, ఈ ఇన్వాయిస్ ఇప్పుడు రెండు ఒకటే. సెక్షన్ 31 ప్రకారం మీరు ఎప్పుడు ఇన్వాయిసెస్ ఇష్యూ చేయాల్సి పడుతుందో అప్పుడు మీరు ఈ ఇన్వాయిస్, ఒకవేళ గూడ్స్ అయితే అది మీరు మూవ్ చేయడానికి ముందు ఇన్వాయిస్ చేయాలి. సర్వీసెస్ అయితే సెక్షన్ 13 ప్రకారము ఎప్పుడు మనకు టైమ్ ఆఫ్ సప్లై అవుతుందో దాని ప్రకారం ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి. మనకు క్వశ్చన్ అడిగారు, ఈవే బిల్ కూడా జనరేట్ చేయాలా? అవును. ఈ ఇన్వాయిస్ అన్నది రూల్ 48 ద్వారా మనకు వర్తింపబడినది. ఈవే బిల్ అన్నది రూల్ 138 ద్వారా మనకు చెప్పబడినది. అంటే రెండు వేరే రూల్స్ కనుక ఈ ఇన్వాయిస్, ఈవే బిల్ రెండు ఖచ్చితంగా జనరేట్ చేయాలి. ఉదాహరణకు నేను ఒక వర్తకుణ్ణి, నేను టాక్సబుల్ సప్లై చేస్తున్నాను. నా ఇన్వాయిస్ వాల్యూ 1000 రూపాయలు అనుకున్నాం. లెట్ సే నేను ఒక ఈ చిన్న రిమోట్ అమ్ముతున్నాను. అలాంటి సందర్భంలో ఒకవేళ కొనుక్కున్న వ్యక్తి రిజిస్టర్డ్ పర్సన్ అయితే B2B ట్రాన్సాక్షన్ కనుక నేను ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి. ఈవే బిల్ కూడా జనరేట్ చేయాలా? లేదు. ఎందుకనగా ఆ వాల్యూ 50,000 లోబడి ఉన్నది కనుక. రెండవ ఉదాహరణ, నేను ఒక టీవీ అమ్ముతున్నాను. టీవీ వాల్యూ 70,000. అది బయర్ అన్రిజిస్టర్డ్ పర్సన్. అలాంటి సందర్భంలో బయర్ అన్రిజిస్టర్డ్ పర్సన్ కనుక నేను ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ట్రాన్సాక్షన్ వాల్యూ 50,000 పైబడింది కనుక ఈవే బిల్ జనరేట్ చేయాలి. రెండు వేరే వేరే రూల్స్. ఆ రూల్స్ కి సంబంధించినవి రెండు మనము పాటించాలి. మనకు వచ్చిన రిలాక్సేషన్ ఏంటి అనగా, ఈవే బిల్ మనం ఇన్వాయిస్ చేసే టైంలోనూ చేయొచ్చు, ఈవే బిల్ ఈ ఇన్వాయిస్ అయిన తర్వాతను చేయొచ్చు. రెండు ఉదాహరణలు ఇవాళ డెమోలో చూపిస్తాము. నెక్స్ట్, ఇన్వాయిస్ కు మాత్రమే ఐఆర్పి ఈవే బిల్ సపోర్ట్ చేస్తుంది. ఐఆర్పి డెలివరీ చలాన్ వేరే సందర్భాల్లో ఈవే బిల్ జనరేట్ చేయడానికి సపోర్ట్ చేయదు. ఒకవేళ మీరు ఏమైనా క్యాన్సిల్ చేయదలుచుకుంటే ముందుగా ఈవే బిల్ క్యాన్సిల్ చేసి తర్వాత ఇన్వాయిస్ ను క్యాన్సిల్ చేయవలసి ఉంటుంది. వచ్చిన డేటా ఇన్వాయిస్ లో నేను ఏమి ప్రింట్ చేయాలి? ఇన్వాయిస్ లో మనము ప్రింట్ చేయాల్సింది క్యూఆర్ కోడ్. కస్టమర్ కు ఇచ్చే ఇన్వాయిస్ లో మనము క్యూఆర్ కోడ్ అన్నది ప్రింట్ చేయాలి. ఫిజికల్ కాపీ అవసరం లేదు. డిజిటల్ మాధ్యమం ద్వారా మనం డిస్ప్లే చేస్తే చాలు. సపరేట్ గా మనం ఏమి ప్రింట్అవుట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ డేటా ఐఆర్పి మన కస్టమర్స్ కు పంపిస్తారా అనగా లేదు. మన కస్టమర్స్ కు మనము పంపించుకోవాలి. ఐఆర్పి మన డేటాని మనకు మాత్రమే రిటర్న్ పంపిస్తారు. ఐఆర్పి పంపించిన డేటా నా సాఫ్ట్వేర్ లో ఏం సేవ్ చేసుకోవాలి? ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ మరియు ఎక్నాలెడ్జ్మెంట్ డేట్. అందులో ఉన్న ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్, ఎక్నాలెడ్జ్మెంట్ డేట్ మరియు ఇన్వాయిస్ లో ఉన్న క్యూఆర్ కోడ్. ఖచ్చితంగా ఇన్వాయిస్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ను మనము ప్రింట్ చేయాలి. 5 సంవత్సరాల తర్వాత ఒక ఆఫీసర్ వచ్చి నువ్వు ఈ ఇన్వాయిస్ చేయవలసిందే, ఎందుకు చేయలేదు అనగా ఇది ప్రూఫ్ ఉంటుంది మీకు, నేను ఈ ఇన్వాయిస్ జనరేట్ చేశాను అనేసి. ఎందుకు మనల్ని అడుగుతాడు ఆఫీసర్? ఆఫీసర్ దగ్గర రికార్డు ఉండదా? ఉండదు. మనం జనరేట్ చేసే ఇన్వాయిస్ 24 గంటల వరకే ఐఆర్పి దగ్గర ఉంటుంది. 24 గంటల తర్వాత ఐఆర్పి కూడా తన డేటా నుంచి డిలీట్ చేస్తాడు. అంటే నేనేమైనా క్యాన్సిల్ చేయాల్సి ఉంటే 24 గంటల్లో మాత్రమే క్యాన్సిల్ చేయగలను. దానికన్నా పైబడితే నేను క్యాన్సిలేషన్ చేయలేను. 24 గంటలు ఎలా క్యాల్కులేట్ అవుతాయి? జిఎస్టి లా ప్రకారం ఎప్పుడు ఎక్కడైనా 24 గంటలు అంటే ఆ రోజు మిడ్-నైట్ నుంచి 24 గంటలు. ఇవాళ ఉదయం 10 గంటలకు జనరేట్ చేసిన లేదా మధ్యాహ్నం 4 గంటలకు జనరేట్ చేసినానో మన క్యాన్సిలేషన్ అనేది వచ్చే రోజు అర్ధరాత్రి 12 వరకు దాని కాల పరిమితి ఉంటుంది క్యాన్సిలేషన్ కి.
ఇవాళ అర్ధరాత్రి నుంచి వచ్చే రోజు అర్ధరాత్రి వరకు 24 గంటల కాల పరిమితిలో మనం దాన్ని క్యాన్సిలేషన్ చేయవలసి ఉంటుంది. జనరేషన్, నేను ఇవాళ ఇన్వాయిస్ ఎంటర్ చేశాను బట్ జనరేట్ చేయడం మర్చిపోయాను, పర్వాలేదు. జనరేషన్ కు టైం లిమిట్ ఉంది. ఎంత టైం లిమిట్ అన్నది ఖచ్చితంగా చెప్పలేదు. రీసెంట్ గా ఒక నోటిఫికేషన్ ప్రకారం 7 రోజుల లోపే చేయవలను అనే నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఇంప్లిమెంటేషన్ టైం కారణాల వలన ఎందుకో అది ప్రస్తుతం రిలాక్సేషన్ ఉంది. కావున మీరు 7 రోజుల లోపు చేయడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ నేను ఏమైనా క్యాన్సిల్ చేయాలంటే ఖచ్చితంగా క్యాన్సిల్ చేయొచ్చు 24 గంటల లోపు. 24 గంటలు దాటితే మీ పుస్తకాలలో మీరు క్యాన్సిల్ చేసి GSTR1 మీరు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు దానిలో తీసేసి ఆ లైన్ ఐటమ్ ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీనిలో మనం తెలుసుకోవాల్సిన ఇంకొన్ని టెక్నికల్ టర్మ్స్ స్కీమా అన్నాము. అది స్కీమా ఏంటి, ఎలా ఉంటుంది అన్నది తెలుసుకున్నాము. GST Zen సాఫ్ట్వేర్ ఖచ్చితంగా GST అని పొందుపరిచిన స్కీమా ప్రకారం GST ఇన్వాయిస్లను ఈ ఇన్వాయిస్ జనరేట్ చేస్తుంది. అది ఎలా జనరేట్ చేస్తుంది, ఆ స్కీమాలో ఏముంది అనగా, స్కీమా అనేది ఒక హై లెవెల్ డాక్యుమెంట్. దానిలో సెక్షన్స్ ఉంటాయి, చాలా సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్స్ ను మనం ఎలా అర్థం చేసుకోగలము అనగా, మీరు ఒక ఫిజికల్ ఇన్వాయిస్ చూస్తే సెల్లర్ ఇన్ఫర్మేషన్ ఒక సెక్షన్, మనం అమ్మే వస్తువులు ఒక సెక్షన్, డాక్యుమెంట్ డేట్ నెంబర్ ఒక సెక్షన్, అలా వేరియస్ సెక్షన్స్ ఉంటాయి. మీరు రెడ్ కలర్ లో గమనించవచ్చు, ఇవి మ్యాండేటరీ సెక్షన్. ఇవి కాకుండా మన ఇన్వాయిస్ లో వేరే సెక్షన్స్ కూడా ఉంటాయి, అవి ఆప్షనల్ సెక్షన్. సో ఈ ఇన్వాయిస్ స్కీమాలో ఇన్ని సెక్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్లలో మన ఇన్ఫర్మేషన్ పొందుపరిచి మనం గవర్నమెంట్ కు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మొత్తంగా 45 సెక్షన్లు ఉన్నాయి, 133 ఫీల్డ్లు ఉన్నాయి. ప్రతి ఒక్క సెక్షన్ లో మనకు మ్యాండేటరీ ఫీల్డ్ ఉన్నాయి, ఆప్షనల్ ఫీల్డ్లు ఉన్నాయి. సో ఈ లైన్ ఐటమ్స్ ఇప్పుడు డిస్కస్ చేయక్కర్లేదు, ఇది ఓన్లీ మన ఇన్ఫర్మేషన్ కోసము. GST Zen ద్వారా మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ముందుగా, ఒకవేళ మీదే వేరే సాఫ్ట్వేర్ ఉంటే, ఆ సాఫ్ట్వేర్ లో ఎక్సెల్ డేటా నుంచి అవుట్పుట్ వస్తే 2 ఆప్షన్ ఉంది. ఒక సెక్యూర్డ్ ఫోల్డర్ ద్వారా కానీ, లేదా GST Zen వెబ్సైట్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో కానీ ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు. నేను ఎక్సెల్ జనరేట్ చేయను, నాకు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుందా? డైరెక్ట్ డేటాబేస్ ఇంటిగ్రేషన్ ద్వారా మీ డేటాబేస్ నుంచి GST Zen డేటాబేస్ కు అనుసంధానం చేసుకొని మనం ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఒక జనరల్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు, జనరలైజ్ సాఫ్ట్వేర్ అంటే టాలీ, SAP ఇలాంటి సాఫ్ట్వేర్లు యూజ్ చేయగా ఒక పుష్ బటన్ ద్వారా, ఊరికి ఒక బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసుకోవచ్చు. లేదా మీదే సొంత సాఫ్ట్వేర్ ఉంది, నాకు బిల్లింగ్ కు సపరేట్ పాస్ ఉంది, సో GST Zen వాళ్ళ API ద్వారా ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ద్వారా మీరు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు. సో టాలీ, SAP, ఆరకిల్, NAV, ERP, ఇలా ఏ ERP అయినానో మీరు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఎలా ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి, ఎక్సెల్ మరియు API ఎలా జనరేట్ చేయాలి అన్నది నా కొలీగ్ ఉత్కర్ష్ మీకు ఇప్పుడు డెమో ఇస్తారు. ఆ డెమో తర్వాత టాలీ నుంచి ఎలా ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి అన్నది నేను డెమో ఇస్తాను. ఈ లోపు మీకు ఏమైనా సందేహాలు ఉంటే చాట్ మాధ్యమం ద్వారా క్వశ్చన్లు అడగవచ్చు. ముందుగా మనము ఈ ఇన్వాయిస్ ఎలా జనరేట్ చేయాలి అన్నది డెమో చూస్తాము. ఉత్కర్ష్, Yes, sir. can we have the demo of Excel billing software and API integration, please? Sure. So this is our landing page. When you log in into GST Zen, this is the page that you would come to. And here you will see all the GSTNs that would be managed by you. So here you can add all the GST numbers that you want to create invoices for. So first I would start with the billing software. So let me go into the GST number. So this is the GST number I have selected, and it has some other details as well, like GSTR1, 3B, 9, and some quick links also present so that you can ease your work. So let me click here.
And then I would go to this create invoice. Now the create invoice has this document number, and you can alter this document number. In this billing software, we have a unique feature that if you are following certain sequence, it will continue following the sequence so that you do not have to append, you do not have to increase every time you create a new invoice. So this is the document number. Yeah, one moment. Yes, sir. సో ఇప్పుడు మనం ముందుగా మనం చూస్తుంది బిల్లింగ్ సాఫ్ట్వేర్ జిఎస్టి జెన్ పోర్టల్లోనే మీరు బిల్లింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అక్కడి నుంచే ఎలా ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలని మనం ఇక్కడ చూడవచ్చు. పైన క్రియేట్ ఇన్వాయిస్ అని ఉంది. ఆ ఇన్వాయిస్ లో ఆ ఆప్షన్ ద్వారా మనం ఇన్వాయిస్ జనరేట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం డేటా అన్ని ఫీల్డ్లలో డేటా ఎంట్రీ చేసి మనం ఒక క్లిక్ ఒక బటన్ ద్వారా ఈ ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం. Yes, Utkarsh, proceed. Okay, so then we can select the date. Let's select today's date, and then we have some basic details that you can fill. The document type I have kept as invoice. The recipient details enters to which you want to bill to. Let me select this, and then you can have the basic details. These details get auto saved once you have these details in the master data of GSTZen software. Then you will enter the line item details. Let's say in this case, I would select chairs, and I would alter certain fields. Let's say I would make the quantity as 5. So that would automatically change other fields as well. And there are some certain other details like TCS charges, reference details, additional details if you want to add. And at last, you can just save the invoice. Now, once I go to review the invoice, I would land to the page which has the invoice details, what I have just entered to the billing software. It contains all the details that I have entered, like the chair and the quantity that I entered. So everything is present here. Now, if I see the PDF, so the PDF does not contain the QR code and the IRN details and the acknowledgement number as of yet, because it's just an invoice as of now. It's not an e-invoice. So let me go back and click on this to generate the e-invoice. In a fraction of a second, as we see, the e-invoice is generated, and it says the acknowledgement date, the acknowledgement number that we have got. And now if we click to this PDF, we see that the QR code has appeared, and we see that IRN number, acknowledgement number, and date has also appeared. So this is how the e-invoice is generated through the billing software. Let me show you if I want to generate in the same bill, if I want to generate the e-way bill as well. So for that, I would click to generate e-way bill. I would enter the distance. Let's say for vehicle details, I would enter some of the node details. Let me enter that. Then for transporter ID, it's basically the GST number of the transporter. So that you can enter, and the transporter name. Then we would select the mode of transport, road, and then we'll generate. So we see that the e-way bill is also generated, and the e-way bill number, the date, and valid up to date details have appeared. Now, if you want to see the details of the e-way bill in the PDF, I can click it again. And all the details would appear in the form of PDF with the same details, like if we want to validate for the same product name, quantity, and the taxable amount, and the details of the transporter ID has appeared here. Now, if I see, this is how you generate e-invoice and e-way bill through the billing software. Other than billing software, we have another mode of integration, which is Excel integration. For that, you have to again go to the landing page, the dashboard, where you have all the GSTNs managed by you. You will click on the GST number that you want to generate e-invoice for. And here you will see a e-invoicing link. For that, you have to click it here. Then you would land to this page, which has all the details like GST and Excel, Tally, SAP integration, your Excel. For present demo, I would click to this GSTZen Excel full. Now this page has the Excel template, which I would be using today
to show you the demo. Let's see what this actually looks like. Yeah. So this is the sheet where I would be entering the details. The sheet contains actually a lot of information which any person who is who is generating the e-invoice would get information. As sir was mentioning in the demo, in the PPT, that what are the fields as per the schema is mandatory and what is optional. You can get a lot of details here. So invoice level details, which would go over the invoice, the supplier details, which is mandatory, which is optional. You get all sort of information in this about sheet. Here in the sales sheet, you would get basically here is the sheet where you have to enter all the details of the invoices, and this will be the sheet which will be considered for generating the e-invoice. Next, it contains the master data. So master data is another set of information which would help you to generate e-invoice. Like, let's say the transaction type, you do not know for B2B what the code should be entered. So according to this, you should enter R. If you do not know for the SEZWP or SEZWOP, all those details are mentioned here. And also the credit notes, debit notes, everything you can see from here. Now, if I go back to my page, now this is here, I will select the e-invoice demo XLS, which contains the invoices, and I would then press upload Excel. Now, as I see that you can see that there is one error that has occurred. This I have entered because I wanted to show that if you have any invoice which you have generated in the previous set, let's say that you have 10 invoices and you have already generated some 5 of them, but you do not know which to generate now. So you need not filter it. The GSTZen software will automatically give you an error that this invoice has already been generated, and this will show an error. Now in the invoices tab, I will see a list of invoices which needs to be generated and which fit according to the schema mentioned and is ready for e-invoice generation. So for again, I can show you this PDF that what it looks like before generation of the e-invoice. You can see that there is no QR code, no IRN details and acknowledgement number. And once I hit this upload e-invoices, you see that the green button shows that all these are converted into e-invoices. Again, if I click into this, I land into the same page through which we had got through the billing software, and the process remains same. Again, I click into the PDF and I can see the QR code, the IRN number, and the acknowledgement date has appeared. So these are the two methods from which you can generate the e-invoices. Lastly, I would show you the generation of e-invoice through APIs as well. So this is a platform, Postman, through which you can generate e-invoices, and it is used for testing of APIs. So it is basically useful for all those people who are looking to integrate, automate their software and integrate e-invoicing with their current software. So it contains all the details in the form of JSON, and the type, invoice type, the document number, date, seller details, buyer details, dispatch details, ship to details, and the item level details. All these details are mentioned here. Additional to that, you have to also give headers. Headers are the unique identification of an account that you have registered with GSTZen. Then once you click on send with the valid credentials, you would see that IRN already generated. Okay, so let me change the invoice number and let's send it again. So you'd see that invoice IRN generated, and this is showing IRN number, acknowledgement date, and acknowledgement number. It shows the signed QR code and signed invoice, which, as Venu sir told, that it's only meant for computers to understand. We do not need to see that. It also has signed QR code, image URL, and invoice PDF URL. So if I want to see the same PDF, which I got through the software, I can just copy this link and go to here
and I can just paste it by prefixing it with, one second. Then just paste it and let me remove one more slash. And once you click it, it would redirect you to the same PDF that we were getting through the button, like as when we generated through the billing software and through Excel. So this is how you generate e-invoices through Excel, billing software, and APIs. Also, we have GSTN Validator API, which is our recent launch, which I can just show you. So if you want to know the details of a GSTIN, you can just enter the details of the GST number, and you can get the details of it, like the status, GSTIN, and what is the legal name, whether the company status is active or not, and all kinds of details which are there. So I hope that you would have understood it. So, sir. Yes, sir. Thank you. సో ఇప్పుడు మనము ఎక్సెల్ ద్వారా జిఎస్టీ దెన్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఏపీఐ ద్వారా ఈ ఇన్వాయిస్ ఎలా జనరేట్ చేయాలని తెలుసుకున్నాము. కొంతమందికి ఇది ఇంకా కష్టంగా ఉండొచ్చు, అయినాను నాకు అర్థం కాలేదని ఉండొచ్చు. వేరే మాధ్యమంలో మనకు అందరికీ తెలిసిన మాధ్యమం టాలీ ద్వారా ఎలా ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలన్నది ఇప్పుడు మనం చర్చించుకుంటాము. టాలీలో ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి అంటే టాలీ ప్రైమ్ ద్వారానే జనరేట్ చేయవచ్చు. ఒకవేళ మీది టాలీ ప్రైమ్ కాదు, మీది టాలీ ERP9 పాత సాఫ్ట్వేర్ ఉంది, నాది 6.3 వర్షన్ లో ఉంది, 7.2, 8.1 ఆర్ 9 వర్షన్ లో ఉంది. అలాంటి సందర్భాల్లో ఎలా ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు అన్నది మనం ఇప్పుడు చూస్తాము. మీరు టాలీ ఇన్స్టాల్ చేసుకున్నాక జిఎస్టీ జెన్ వాళ్ళు మీకు ఇవ్వబడిన TDL ద్వారా మీకు ఒక కొత్త బటన్ కనబడుతుంది, జిఎస్టీ జెన్ అని. ఈ బటన్ లో మనం వెళ్తే ఈ ఇన్వాయిస్ B2Bది కానీ B2C కానీ ఈ-వే బిల్ జనరేషన్ ఇవన్నీ మనకు తెలుస్తుంది. B2B ఈ ఇన్వాయిస్ లో ఈ ఇన్వాయిస్ రిజిస్టర్, ఎక్కడెక్కడ ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవుతుందో ఆ రిజిస్టర్ కనబడుతుంది. సో మనము ముందుగా ఒక ట్రాన్సాక్షన్ ఎలా జనరేట్ చేసి ఎలా ఎంటర్ చేస్తామన్నది చూద్దాము. ఒక సేల్ ఇన్వాయిస్ జనరేట్ చేద్దాము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఒకవేళ మీ టాలీలో 3 స్టేట్లు ఉంటే, ఒకే టాలీలో 3 జిఎస్టీ నెంబర్లు 3 స్టేట్లు ఉన్నాను, ఇక్కడ మనం ఏ జిఎస్టీ నెంబర్ నుంచి ఇన్వాయిస్ జనరేట్ చేయాలనుకుంటున్నాం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 2 ఇన్వాయిసెస్ జనరేట్ చేస్తాను. ఒకటి ఇంటర్ స్టేట్ కస్టమర్ ఒకటి, ఏదైనా ఒక ఐటమ్, ఒకవేళ ట్యాక్స్ పూర్తిగా కరెక్ట్ గా క్యాల్కులేట్ అయింది అంటే అది కరెక్ట్ గా ఉంది అని అర్థం. నేను ఈ డాక్యుమెంట్ ని 1 జూన్ 23 డేట్ వేస్తాను. జస్ట్ ఇన్వాయిస్ 1. ఇంకొక డాక్యుమెంట్ మనం లోకల్ చేస్తాము, లోకల్ కస్టమర్ ఒకటి, వేరే ఒక ప్రోడక్ట్, సో 2 ఇన్వాయిసెస్ మనం జనరేట్ చేసాము. నేను జిఎస్టీ జెన్ ఈ ఫీల్డ్ లోకి వెళ్ళి B2B ఇన్వాయిస్ రిజిస్టర్ కి వెళ్తే మీరు చూడవచ్చు 2 ఎంట్రీస్ కనబడుతుంది. ఒకవేళ నేను పాత ఐటమ్స్ చూడాలి అనుకుంటే, ఒకవేళ నేను పాతది కూడా చూడాలి అనుకుంటే మీరు చూడవచ్చు, నేను ఇంటి ముందు జనరేట్ చేసిన కస్టమర్స్ కూడా కనబడుతున్నాయి మనకు.
ఇందులో 3 రకాలుగా ఉంది. ఒకటి బ్లాక్ అంటే కొత్తగా జనరేట్ చేసింది. ఇంకొకటి గ్రీన్ కలర్ అంటే ఈ ఇన్వాయిస్ మరియు ఈవే బిల్ జనరేట్ చేయబడింది. మూడవది బ్లూ కలర్ ఈవే బిల్ మాత్రమే జనరేట్ చేయబడి ఉంది. సో మనము ఇప్పుడు ఈ 2 బ్లాక్ కలర్ లో ఉన్నవి 2 ఒకేసారి కంట్రోల్ స్పేస్ బార్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. నేను ఇక్కడ అప్లోడ్ ఈ ఇన్వాయిస్ అని ఎంటర్ చేస్తాను. అప్లోడ్ ఈ ఇన్వాయిస్ అని ఎంటర్ చేస్తాను. ఆటోమేటిక్ గా మనం చూడవచ్చు ఈ ఇన్వాయిస్ జనరేట్ అయిపోయింది. ఒకవేళ ఇన్వాయిస్ లోపలికి వెళ్తే మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ స్టేటస్ అప్డేట్ అయ్యి కనబడుతుంది. దాని ఐఆర్ఎన్ నెంబరు, ఎక్నాలెడ్జ్మెంట్ నెంబరు, ఏ సందర్భంలో 4 గంటలకు జనరేట్ చేయబడింది, దాని ఐఆర్ఎన్ జనరేట్ అయింది, ఈవే బిల్ ఇంకా జనరేట్ కాలేదు. ఈ ఇన్వాయిస్ ను ఇదే ఇన్వాయిస్ ను నేను ఒకవేళ ప్రింట్ చేస్తే, ఈ ఇన్వాయిస్ ను ప్రింట్ చేస్తే ఎలా కనబడుతుంది జూమ్ చేస్తామో. సో ఇన్వాయిస్ లో మనకు ఆటోమేటిక్ గా ఒక క్యూఆర్ కోడ్ అనేది వచ్చింది. ఇన్వాయిస్ ఐఆర్ఎన్ నెంబర్, ఎక్నాలెడ్జ్మెంట్ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా మనకు వచ్చింది. ఈవే బిల్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఈవే బిల్ బ్లాంక్ గా ఉంది. ఈవే బిల్ బ్లాంక్ గా ఉంది. ఒకవేళ నాకు ఈవే బిల్ కావాలి అంటే నేను చేయవలసిన పని, ఇక్కడ జిఎస్టి ఈవే బిల్ డీటెయిల్స్ లో మనం చూడవచ్చు ఈవే బిల్ నెంబరు డీటెయిల్స్ మొత్తము బ్లాంక్ గా ఉంది. నేను చేయవలసిన పనల్లా ఏ వెహికల్ లో మెటీరియల్ మూవ్ అవుతుంది ఆ వెహికల్ డీటెయిల్స్ నేను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ వెహికల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. లెటర్స్ సే నేను ఒక వెహికల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఒక వెహికల్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఈ ఇన్వాయిస్ ను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడవచ్చు ఇది బ్లూ కలర్ లో ఉంది. మనకు ఫస్ట్ జూన్ లో ఉన్న ఇన్వాయిస్ 1,44,000 బ్లూ కలర్ లో ఉంది. దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని జనరేట్ ఈవే బిల్ అంటాను. మనం ఈవే బిల్ జనరేట్ చేయడము పోర్టల్కి వెళ్ళి మళ్ళీ డేటా ఎంటర్ చేయాల్సిన పరిస్థితి లేదు. ఆటోమేటిక్ గా మీరు చూడవచ్చు బ్లూ కలర్ ఇన్వాయిస్ గ్రీన్ కలర్ గా మారింది. అంటే ఈవే బిల్ కూడా ఉంది అందులో. మీరు కింద చూడొచ్చు స్టేటస్ లో, ఇక్కడ మీరు స్టేటస్ లో చూస్తే ఈవే బిల్ జనరేట్ అయింది, ఐఆర్ఎన్ జనరేట్ అయింది. ఆ ఈవే బిల్ డీటెయిల్స్ ఎక్కడ తెలుసుకోవాలి అంటే ఇక్కడ నేను ఎస్ అని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు చూడవచ్చు ఈ ఈవే బిల్ 14 జూన్ లో జనరేట్ అయింది. ఇది 25/6/2023 వరకు వ్యాలిడ్. ఎలా ఆ వ్యాలిడిటీ వచ్చింది అంటే ఆ డిస్టెన్స్ ని బట్టి ఆటోమేటిక్ గా ఇది బెంగళూరు నుంచి హర్యానాకు వెళ్తుంది. ఆ డిస్టెన్స్ ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ చేసుకుని ఐజిఎస్టి అని క్యాల్కులేట్ చేస్తుంది. సో ఇలా సిస్టమే ఆటోమేటిక్ గా డిసైడ్ చేస్తుంది. ఈ ఇన్వాయిస్ ని నేను ఒకవేళ ప్రింట్ చేస్తే మీరు చూడవచ్చు ఇంతకుముందు ఈవే బిల్ లేదు, ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఈవే బిల్ నెంబరు కనబడుతుంది. ఇన్వాయిస్ తో పాటు ఇన్వాయిస్ పక్కన మనకు ఈవే బిల్ నెంబర్ కూడా కనబడుతుంది. సో ఇలా ఒక క్లిక్ ద్వారా మనకు ఈవే బిల్, ఈ ఇన్వాయిస్ అన్నీ కనబడుతుంది. ఇందులో ఏదో మిస్టేక్ ఉంది, నాకు ఈ ఇన్వాయిస్ వద్దు. ఒకవేళ నాకు ఇన్వాయిస్ వద్దు అంటే నేను జనరేట్ చేసిన ఇన్వాయిస్ ను సెలెక్ట్ చేసుకొని క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ ఈ ఇన్వాయిస్ అనగా ఆ ఇన్వాయిస్ మొత్తంగా క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ నాకు నా వెహికల్ రాలేదు, ఈవే బిల్ మాత్రమే క్యాన్సిల్ చేయాలి అనగా సెలెక్ట్ చేసుకొని క్యాన్సిల్ ఈవే బిల్ అంటే ఉత్తి ఈవే బిల్ మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. ఇన్వాయిస్ డీటెయిల్స్, ఐఆర్ఎన్ డీటెయిల్స్ ఇంకా అలానే ఉంటుంది. అలా మీరు ఒక క్లిక్ ఆఫ్ బటన్ ద్వారా ఈ ఇన్వాయిస్ జనరేషన్, ఈవే బిల్ జనరేషన్, ఈ ఇన్వాయిస్ క్యాన్సిలేషన్ జనరేట్ చేయొచ్చు. సో ఇది అంతా టెక్నాలజీ ఏపీఐ ద్వారా జరుగుతుంది. సో ఈ ఇన్వాయిస్ అంటే ఇంతే, ఒక డీటెయిల్స్ మనం ఇచ్చే కస్టమర్ కు ఇచ్చే ఇన్వాయిస్ లో ఈ ప్రింట్అవుట్ మనకి క్యూఆర్ కోడ్ అన్నది ప్రింట్అవుట్ ఉంటే అది ఈ ఇన్వాయిస్ అని అర్థం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని అడగవచ్చు, లేదా మీ క్వశ్చన్లను చాట్ ద్వారా మాకు తెలియపరచవచ్చు. ఒకవేళ మీరు మా గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఇది మా డీటెయిల్స్. మీరు ఎప్పుడైనా మాకు ఎస్ఎంఎస్, ఫోన్, వాట్సాప్, ఈమెయిల్ ద్వారా మమ్మల్ని కలవచ్చు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? I found my mistake at filing GSTR1. ఏం చేయొచ్చు?
ఖచ్చితంగా మీరు GSTR1 ఫైల్ చేసే సందర్భంలో ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు ఆటోమేటిక్గా అది కరెక్ట్ చేసి GSTR1 ఫైల్ చేయొచ్చు. Madhu, we are selling some goods, but that goods are rejected. Credit note issue చేయాలా? ఖచ్చితంగా మీరు క్రెడిట్ నోట్ ఇష్యూ చేయవలెను. Okay. These are the various questions you had. We have answered all the questions. In case if you have any questions, feel free to reach to us. టాలీ ప్రైమ్ లో చూపించండి ప్రవీణ్. టాలీ ప్రైమ్ లోను ఈ ఇన్వాయిస్ ఇంతే, మీకు ఒక బటన్ ఉంటుంది. ఆ GST Zen ద్వారా అనుసంధానం చేసుకొని మీరు ఈ ఇన్వాయిస్ జనరేట్ ERP9 లో కానీ టాలీ ప్రైమ్ లో కానీ GST Zen ద్వారా పద్ధతి ఒకటే. KK is asking how to prepare a rental invoice above 5 crore. KK గారు, గూడ్స్ ఇన్వాయిస్ అయినా సర్వీస్ ఇన్వాయిస్ అయినా మీరు ఎంటర్ చేస్తారో ఆ ఇన్వాయిస్ వాల్యూకు ఆటోమేటిక్ గా సిస్టమే జనరేట్ చేస్తుంది. Is there any fee for GST Zen software to tally? Yes. GST Zen software ద్వారా మీరు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి అనుకుంటే ఫీజు ఉంటుంది. మీరు GST Zen వెబ్సైట్ కి వెళ్తే ఆటోమేటిక్ గా వేరియస్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఏ ప్యాకేజ్ ప్రకారం జనరేట్ చేసుకోవచ్చు. GST Zen ద్వారా మీరు చేయడం వల్ల మీకు వచ్చే అడిషనల్ అడ్వాంటేజెస్ ఏంటి? ముందుగా మీరు జనరేట్ చేసిన ఈ ఇన్వాయిస్ GST Zen పోర్టల్లో ఉంటుంది. దాని ద్వారా మీరు GSTR1 ఫైల్ చేయవలసిన సందర్భంలో ఒకవేళ మీ పుస్తకాలలో ఏమైనా తప్పులు జరగబడితే అది మీరు ఆల్రెడీ జనరేట్ చేసిన ఈ ఇన్వాయిస్ ను కరెక్ట్ చేసుకొని GSTR1 కరెక్ట్ గా ఫైల్ చేయవచ్చు. అంటే పోర్టల్లో ఉంది, బుక్స్ లో లేదు, బుక్స్ లో ఉంది, తర్వాత పోర్టల్ కి పంపించడం మర్చిపోయాను, ఇలా రెండు ఉన్నాయి బట్ వాల్యూస్ మారింది, ఇలా మల్టిపుల్ కాంబినేషన్ లో ఎర్రర్స్ ఉంటాయి. ఆ ఎర్రర్స్ కరెక్ట్ చేసుకొని మీరు కరెక్ట్ GSTR1 ఫైల్ చేసుకోవచ్చు. హౌ టు ప్రిపేర్ ఈవేబుల్ ప్రభాకర్ రావు గారు అడుగుతున్నారు. సార్, ఆ టాలీ ఇన్వాయిస్ లో వెహికల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా ఈవేబుల్ జనరేట్ అయిపోతుంది. గణేష్ క్వశ్చన్, నేను ఒకవేళ ఇన్వాయిస్ ను ఎడిట్ చేయాలనుకుంటే ఎంత టైంలో ఎడిట్ చేయవచ్చు? GST లా ప్రకారం ఒకసారి ఇన్వాయిస్ ఎంటర్ చేస్తే దాన్ని ఎడిట్ చేయలేము. ఈవెన్ ఒక ఫుల్ స్టాప్ కామా కానీ ఏది ఎంటర్ చేసి దాన్ని కరెక్ట్ చేసేకి కాదు. ప్రభాకర్ రావు గారు, ఇప్పుడే మనం లైవ్ గా చూసాము. వెహికల్ నెంబర్, మన టాలీలో వెహికల్ నెంబర్ ఎంటర్ చేస్తాము, అక్కడ నుంచి ఈవేబుల్ జనరేట్ అవుతుంది. ఈ సెషన్ రికార్డ్ అవుతుంది, మీకు అందరికీ రికార్డెడ్ లింక్ పంపిస్తాము. ఆటోమేటిక్ గా మీరు చూడొచ్చు ఎట్లా ఈవేబుల్ ఈ ఇన్వాయిస్ జనరేట్ అయింది. Okay, so I think we have answered all the questions and అందరికీ ధన్యవాదాలు. మీ టైం తీసుకొని ఈ సెషన్ అటెండ్ అయినందుకు. మీ అందరికీ రిజిస్టర్డ్ మెయిల్ ద్వారా ఈ ప్రజెంటేషన్ మెటీరియల్ చేర్చబడుతుంది అండ్ ఈ సెషన్ రికార్డ్ అయింది. రికార్డెడ్ సెషన్ మీకు ఆన్లైన్ లో మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.